హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు వచ్చేసి మనము జార్జ్ తలేత్ గారు స్థాపించిన కేరళ ఫోల్క్లోర్ మ్యూజియంలో ఉన్నాము. కేరళ ఫోల్క్లోర్ మ్యూజియం అంటే ఇక్కడ ఏముంటాయంటే మీకు టోటల్గా యాంటిక్ పీసులు, మన ముందు తరాల వాళ్ళు వాడిన ఐటమ్స్, అప్పుడు ఎట్లా ఉన్నారో, అప్పుడు ట్రెడిషనల్ ఏంటి, టోటల్గా మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇది వచ్చేసి కొచ్చిలో ఉంది ఈ మ్యూజియము. కొచ్చిలో మెరైన్ డ్రైవ్ ఉంది కదండి. కొచ్చిలో మెరైన్ డ్రైవ్కి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది డిస్టెన్స్లో. అదిగోండి మేడం, ఆమె రిసెప్షన్లో ఉంటుంది. ఆమె మేడము, మలయాళీ మేడము. ఈ మెరైన్ డ్రైవ్ దగ్గరే మీకు కొచ్చి ఫోర్ట్ కూడా ఉంటుంది. కొచ్చి ఫోర్ట్ అంటే కోట గీట అదేం ఉండదండి, చర్చి ఉంటుంది. చర్చినే వీళ్ళు కొచ్చి ఫోర్ట్ అంటారు అన్నమాట. అలాగా మీకు ఇది వచ్చేసి కేరళ ఫోల్క్లోర్ మ్యూజియము. ఎంట్రీ టికెట్ 300 రూపాయలు ఉంటుందండి. ప్లస్ మీరు లోపలికి వెళ్తుంటే మొబైల్కి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే మీరు ఒక్కరుండని, నలుగురుండని, 5 మంది ఉండని, 10 మంది ఉండని, ఒక్కరికి ఎంట్రీ టికెట్ 300 ప్లస్ 100 రూపాయలు. ఏది మీరు 5 మంది బ్యాచ్ వెళ్తున్నారు అనుకోండి, 5 మందిలో ఒక్కరికి వెళ్తే 100 రూపాయలు సరిపోతుంది అనమాట మొబైల్కి. 5 మంది కట్టాల్సిన పని లేదు. అదిగోండి ఆ పాత ఫోటోలు. అక్కడ చూడండి దేవుళ్ళకి విసిరేది, అంతకుముందు రాజులకు కూడా విసురుతున్నారు చూడండి అట్లాంటివి. ఇదిగోండి ఇక్కడ విసనకర్రలో ఆ బొచ్చుతో తయారు చేస్తారండి. ఏం బొచ్చుతామారో తెలియదు అది. ఇక్కడ చూడండి, ఇది శిల్పంలా ఉందా? నిజంగా లేడీస్ లాగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి గుర్రం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇంకొక లేడీ ఉంది, ఆమె రాజు నర్తకి ఏమో. ఇది చూడండి పక్షి బొమ్మ చూడండి, పంది చూడండి ఎంత బాగుందో. అదిగోండి ఏనుగు. ఇక్కడికి చాలామంది ఫారినర్స్ కూడా వస్తారండి. మేము పోయినప్పుడు కూడా ఒక 12 మంది 13 మంది ఫారినర్స్ ఉన్నారు. ఒక అతనితో నేను ఫోటో కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కళాఖండాలు. అదిగోండి మృదంగము, తబల, ఆ కుండలు, ఆ ఏనుగులు, చిన్న చిన్న ఏనుగు బొమ్మలు చూడండి, ఆవు బొమ్మలు, గేదె బొమ్మలు, దున్నపోతులు, అదిగోండి చేప, అదిగోండి తేరు, అదిగోండి పంది బొమ్మ చూడండి ఎంత బాగుందో. సీమ పందిలాగా ఉంది అది. అదిగోండి సింహం బొమ్మ. ఇవన్నీ అప్పటి కళాఖండాలండి ఇవి. అదిగోండి వీణలు చూడండి ఎంత బాగున్నాయో. తంజావూరు వీణలు అంటారు వీటిని. ఇదిగోండి నా ముందు ఫారినర్స్ వెళ్తూ ఉన్నారు చూడండి. అదిగోండి కుక్క బొమ్మ చూడండి. అదిగోండి సింహము. మీకు అసలు ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. కొన్ని వందల సంవత్సరాల కిందటి వస్తువులు అన్నమాట ఇవన్నీ. అప్పుడు వాడిన వస్తువులు, అప్పుడు ఎట్లున్నది మన ఆచార వ్యవహారాలు, మన ట్రెడిషన్. అది ఇప్పుడంటే ట్రెడిషన్ అన్నీ వదిలిపెట్టేసినట్లేండి. ఫారినర్స్ ఇండియా వాళ్ళని గౌరవించేది మన సాంప్రదాయాలు, పద్ధతులు చూసే. అటువంటిది మన వాళ్ళు ఇవన్నీ వదిలిపెట్టేసినారు. ఇప్పుడు ఫారినర్స్ మాత్రం నీట్గా చీరలు కట్టుకొని వస్తారు టెంపుల్స్. కానీ అది మన వాళ్ళు మాత్రం స్కర్ట్లు, మిడ్డీలు వేసుకొని వస్తారు. ఇదిగోండి దేవుని చూడండి, అనంత పద్మనాభ స్వామి. అందరు కాదు, కొంతమంది యూత్. అదిగోండి ఆదిశేషుని మీద పనుకున్నాడు పద్మనాభ స్వామి. ఆయనను సింహ విష్ణువు అంటారు, వెంకటేశ్వర స్వామి అంటారు, గోవిందరాజ స్వామి అంటారు, రంగనాథ స్వామి అంటారు. ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన పేరు మీద 108 వైష్ణవ దివ్య దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో, మన భూమి మీద. ఇదిగోండి రాజుకు దండం పెడుతున్నాడు రాజబంటు. అదిగోండి నెమలి. అదిగోండి పీతాంబరం ధరించిన ఏనుగు. నెమలి చూడండి రంగులు నెమలి ఎంత బాగుందో. అక్కడ చూడండి ఇవన్నీ అసలు చాలా బాగుంటాయండి. మీకు చెక్క కళాఖండాలు, రాతి కళాఖండాలు, ఆ తర్వాత మెటల్తో చేసిన కళాఖండాలు, ఇవన్నీ అట్లా మీకు అన్నీ చాలా బాగుంటాయండి ఇవి. అదిగోండి రాతి కళాఖండాలు అవన్నీ చూడండి. ఆ డోర్లు చూడండి, అక్కడ చూడండి, అబ్బా అబ్బా అబ్బా. ఆ దీపపు సింబల్ చూడండి, నందిని చూడండి. నందికి ఒక నమస్కారం చేయండి.
శివుడి నంది వాహనం. అదిగోండి ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా ఉంది అక్కడ. అదిగోండి అక్కడ చూడండి ఎన్ని కళాఖండాలు, ఎన్ని కళాకృతులు అసలు కదా, చెప్పడానికి నోరు సరిపోదండి, ఎంతసేపు అయినా సరిపోదు అనమాట. ఇది మొత్తం టోటల్గా వీడియో తీయాలంటే 1 అవర్ పడుతుంది అనమాట. అందుకే అంత లెంత్ వీడియో చూస్తారో లేదో అని మెయిన్ వాటిని అన్నిటినీ వీడియో తీశాను నేను. అదిగోండి అక్కకు 2 రెక్కలు వచ్చినాయి, ఈ అక్కకు కూడా 2 రెక్కలు వచ్చినాయి. అదిగోండి ఆ గంగాలాలు చూడండి ఎంత పెద్దయో, అమ్మో అంటే 100 మందికి ఒకేసారి అన్నం తయారు చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఈ ఫ్యాన్ చూడండి, ఫ్యాన్కి 4 రెక్కలు ఉన్నాయండి. ఈ ఫ్యాన్ రివర్స్లో తిరుగుతుంది అనమాట. అంటే మామూలుగా రొటేషన్ కరెక్ట్గా తిరిగే మోషన్లో తిరిగితే గాలి ముందు నుంచి వస్తుంది, ఇది రివర్స్లో తిరిగితే గాలి వెనక నుంచి వస్తుంది అనమాట. అది అంతే తేడా. ఇప్పుడు మనకు ఫ్యాన్ తిరిగే పొజిషన్లో తిరిగితే ముందు నుంచి గాలి వస్తుంది, ఏదో రివర్స్ తిరిగితే వెనక నుంచి గాలి వస్తుంది అనమాట. అట్లా ఇదిగోండి బఫెలో చూడండి ఎంత బాగుందో. అదిగోండి బఫెలో, అదిగోండి నంది, ఇంకొక నంది. అదిగోండి పోస్టర్ డబ్బా చూడండి, పాతకాలం పోస్టర్ డబ్బా. అదిగోండి అక్కడ చూడండి ఎంత బాగున్నారో రాజులు, రాజుల పిల్లలు, వాళ్ళ భార్య. అదిగోండి కొన్ని క్రిస్టియన్స్వి కూడా ఇక్కడ కళాఖండాలు ఉన్నాయండి. అదిగోండి తాత చూడండి, వినాయక స్వామి చూడండి. అక్కడ చూడండి గుర్రము, ఏది మన కలికి వాహనం గుర్రం కొమ్ములు చూడండి ఎంత బాగున్నాయో. అబ్బో అయ్యేంది కొమ్ముల అన్నట్లున్నాయి. ఇంకేంటండి అక్కడ చూడండి పెద్ద ఏనుగు. అదిగోండి దీపాల సెమ్మెలు ఇవన్నీ చూడండి, దీపం వెలిగించేటివి. అవి మట్టి గంగాలాలు, పాత్రలు, చెంబులు, తపేలాలు, ప్లేట్లు. అదిగోండి ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడంతా. అదిగోండి మృదంగము చూడండి, తబలాలు, మృదంగాలు, మీకు అన్నీ చాలా బాగుంటాయండి ఇక్కడ. మీరు 300 రూపీస్ టికెట్ అనుకోవచ్చు, కానీ లోపలికి వెళ్తే మీకు దాని వర్త్ తెలుస్తుంది అనమాట. అదిగోండి చిన్న చిన్న బొమ్మలు కూడా ఉంటాయి. అసలు ఎంత బాగా చెక్కారు కదా చిన్న చిన్న బొమ్మలు. ఇలాంటి నైపుణ్యము భారతదేశం వాళ్ళకి తప్ప వేరే దేశం వాళ్ళకి ఎవరికీ ఉండదండి ప్రపంచంలో. ఇదిగోండి పెద్ద మృదంగాలు చూడండి. అదిగోండి పెద్ద పెద్ద దీపపు చెమ్మెలు చూడండి. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి, టోటల్గా అన్నీ చాలా బాగున్నాయి. అదిగోండి ఆంటీ పైకి వండి బోర్డు పెట్టుకుంది చూడండి. ఇక్కడ చూడండి చెక్కవి, అవి చెక్క కుర్చీలు. మీకు ఇంకా ఇక్కడ చాలా కత్తులు, కటార్లు, డాళ్ళు, బరిసెలు, ఈటలు అన్నీ ఉంటాయండి. ఇదిగోండి ఇవన్నీ రాతి శిల్పాలు చిన్న చిన్నవి. అదిగోండి కుర్చీ, అది కూడా పాతకాలం కుర్చీగా మొత్తం. పైకి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి, అక్కడ కూడా ఆటలు ఉన్నాయి, కానీ నేను వెళ్ళలేదు పైకి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇక్కడ చూడండి అమ్మ గౌతమ బుద్ధుడు ఉన్నాడు. అవి చూడండి జంతువుల బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో, చెక్కతో చేసినవి అనమాట. అన్నీ కొయ్యతో చేసినవి, కొయ్య, రోజు వుడ్, టేక్తో చేసినవి ఎన్ని ఉన్నాయో చూడండి. అబ్బా 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 రకరకాలుగా అసలు. అదిగో రాజు ఉన్నాడు, తల ఉంది కానీ బాడీ లేదు. అట్లాంటి చితికిపోయిన శిల్పాలు కూడా ఉంటాయి మీకు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి, చిన్న చిన్న విగ్రహాలు ముద్దుగా ఉన్నాయి. మీరు ఎవరైనా ఈ ఫోల్క్లోర్ మ్యూజియం చూసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి మంచి కళాఖండాలు మీరు చూడొచ్చు. ఎవరు ఇక్కడికి రాకునంటే ఈసారి ఎవరైనా కేరళ ట్రిప్ పెట్టుకునే వాళ్ళు కొచ్చిలో ఈ మ్యూజియం చూసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే దీని దగ్గరలోనే మీకు మెరైన్ గ్రాండ్ కూడా ఉంటుంది. మెరైన్ గ్రాండ్ అంటే గవర్నమెంట్ వాటర్ మెట్రో ఉంటుంది. గవర్నమెంట్ వాటర్ మెట్రో అంటే సముద్రంలో, అరేబియా సముద్రంలో బోట్ అనమాట. ఇటు సైడ్ నుంచి అటువైపు కొచ్చి సిటీలోకి పోయేదానికి బోట్ ఉంటుంది. సముద్రం దాటుకొని బోట్లో వెళ్తారు. అది వాటర్ మెట్రో ఉంటే 40 రూపాయలు మాత్రమే ఎంట్రీ టికెట్ ఉంటుంది వీక్ డేస్లో. వీకెండ్స్లో అయితే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అది చూడొచ్చు. ఆ తర్వాత కొచ్చి ఫోర్ట్ చూడొచ్చు. ఆ తర్వాత చైనీస్ ఫిషింగ్ నెట్స్ చూడొచ్చు. అన్ని రకాలు చూడొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీకు అన్నీ దగ్గరే ఉంటాయి. ఆ 4 ఐటమ్స్ మీకు దగ్గర ఉంటాయి. అదిగోండి డాళ్ళు,
పాత్రలు చూడండి, పాత పాత్రలు అల్యూమినియంవి, ఇత్తడివి, ఏమేమి మెటలో అవి చాలా చాలా పాతవి పాత్రలు. అదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి పాత్రలు. అదిగోండి రాశాను చూడండి, నైఫ్ అండ్ అనిమల్ అంట. అనిమల్వి బోన్స్తో తయారు చేసినవి కత్తులు అంటాయి. అదిగోండి వీణ చూడండి ఎంత బాగుందో. ఎన్ని రకాల వీణలు ఉన్నాయని అసలు చాలా రకాల వీణలు ఉన్నాయి. నేనైతే ఒక 25 టైప్స్ వీణలు చూసింటానండి. ఇదిగోండి ఇంకా మీకు చాలా ఆయుధాలు కూడా కనిపిస్తాయి చూడండి. ఇదిగోండి పక్షులు, నెమలి, కాకి, పిట్ట, కోకిల, గువ్వ, గోరింక. ఇదిగోండి ఇవన్నీ అప్పుడు వాడినేటివి, ఒకప్పుడు వాడినేటివి వాళ్ళు. ఇదిగోండి అది రాజులు దాంట్లో పైపేసి పిలుస్తారు చూడండి, పొగ త్రాగడం నిషేధము అని అట్లాంటిది. ఇదిగోండి ఇవన్నీ చూడండి, ఇవి ఏంటివో కొన్ని అసలు మనకు తెలియని కూడా తెలీదు. ఏమంటే అక్కడ పెట్టుంటారో అన్నీ చదువుకోవాలి ఓపికతో. అదిగోండి కర్రలు, చేతి కర్రలు. అప్పట్లో వాడిన చేతి కర్రలు, రకరకాల కర్రలు. డబ్బులు ఉన్న వాళ్ళు మంచిగా వాడతారు, డబ్బులు లేని వాళ్ళు ఒక రకమైన వాడతారు, పూర్తి డబ్బులు లేని వాళ్ళు ఏదో మామూలుగా సాదా సీదాగా వాడతారు. ఎన్ని రకాల చేతి కర్రలు ఉన్నాయి చూడండి మీకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 రకాల చేతి కర్రలు ఉన్నాయి మొత్తం టోటల్గా కూడా. ఇదిగోండి అవి చెక్కవి చూడండి, తలకాయలు, కొయ్య తలకాయలు. ఇదిగోండి ఆయుధాలు చూడండి, అదేంది రంపం మాత్రం ఉంది. వేట కూడా వెళ్ళి కత్తులు, కటార్లు, ఓయమ్మ రకరకాల కత్తులు, వంపులు తిరిగిన కత్తులు, వంపులు తిరగని కత్తులు, చక్కగుండే కత్తులు, చుట్టగుండే కత్తులు, ఓయమ్మ 8 రకాలు ఉన్నాయి. ముళ్ళు కత్తులు, పొట్టి కత్తులు, పొడుగు కత్తులు, మిడిల్ కత్తులు, ఓయమ్మ చాలా ఉన్నాయి దీంట్లో. స్మూత్ కత్తులు, స్మూత్ లేని కత్తులు. అబ్బా ఇదేందో చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. అవని పలక అంట. అవని పలక అంటే ఏం పలకో మరి, ఇంకా ఏం చేస్తారో అవని అంటే. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెము ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఓకేనా? ఇంత మంచి మంచి కళాఖండాలు చూపిస్తున్నాను. మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి. 10 నిమిషాల టైం ఏమవుతుంది చెప్పండి మీకే? నా కోసం కేటాయించలేరా మీరు? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు గంటను కొట్టినా కొట్టకపోయినా కానీ వీడియో మాత్రం మొత్తం చూడండి. ఓకే, అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. ఇదిగోండి ఇంకా వేరే కంగణాలు. అదిగోండి లాఫింగ్ బుద్ధ, పొట్టి కంగణం, పొడవు కంగణము, పెద్ద కంగణం, చిన్న కంగణము. ఇదిగోండి బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో అవన్నీ. అప్పట్లో తయారు చేసిన బుట్టలు, ఆ చిన్నవి డబ్బా, క్యాష్ డబ్బాలు చూడండి. దాంట్లో డబ్బులు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఉరివిని జాడీలు మారుతున్నారు ఉన్నాయి. మరి ఇవి ఏం జాడీలో ఏమో తెలీదు. అదిగోండి అంకుల్ చూడండి ఇట్లా పోండి అని చెప్తున్నాడు. అంకుల్ కాదా ఆంటీ. నేను చూసి అంకుల్ ఏమనుకున్నా. ఓకే గైస్, బాయ్.